తల్వార్ శివ. తల్వార్ శివ అనే పేరు ఎందుకు వచ్చింది? తల్వార్ శివ అనే పేరు అనేది ఒక 17-18 సంవత్సరాల కింద మా ఫ్రెండ్ వాళ్ళ బరాత్లో అన్న తల్వార్ దింపనికి నాకు వస్తుంది అని చెప్పి తల్వార్ ఇచ్చింది ఆడడానికి. ఇక అది తల్వార్ తీసుకొని ఆడడం రాక అన్నకి చెరపడ పెట్టేసిన డైరెక్ట్. అంటే అర్థం కాదు. అన్నకి తలిగిపోయింది అనమాట. అది కట్ అయింది, కడుపు మీద కట్ అయింది. కడుపు మీద కట్ అయింది. దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు చూసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. అప్పుడు ఈ మనకి కరెన్సీ మారలేదు. అప్పుడున్న వెహికల్స్ తెలంగాణ ఇప్పుడు పోలీస్ బండ్లు ఏవైతున్నాయి అవి వారలే, పాత బండ్లు ఉండే అప్పుడు మనకి. ఓకే, ఎన్ని ఏళ్ళ కింద ముచ్చటిది? 17-18 ఏళ్ళు అవుతుంది అన్న. ఓకే. అయితే ఇక అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అనమాట, ఇట్లా తలవాడుతూ ఇట్లా కట్ అయింది అది అని. కావాలనే చేసిరు అనుకొని చాలా మంది అనుకోరు, కానీ అది కావాలని కాదు. ఇక ఆయననే పట్టుకొని మా నార్మల్ గా ఆయన గుడ్డ కట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ వాళ్ళకి కంప్లీట్ చేయడం, తలవారు ఓల్ చేతులు ఉంది అది అని పిఎస్కి తీసుకెళ్తే ఇక అక్కడ ఉన్న మా పెద్ద మనిషి వచ్చి డైరెక్ట్ గా ఎస్ఐతో సిఐతో నా కొడుకే మావోనికే జరిగింది, కేసులు ఏం పెట్టవద్దు, ఏమైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పేసి అప్పుడే నన్ను తీసుకురావడం జరిగిన తర్వాత ఇక బర్త్డే ఫంక్షన్లలో అక్కడ ఇక్కడ ఇక ఏమైనా బరాత్లకి వెళ్తే మొన్న ఈజీగా పోయేసి వచ్చింది ఈయననే. ఆ కేసులో ఓ కేసు కాకుండా పోయేసి వచ్చింది ఈయననే అని చెప్పేసి. పేరేంది? శివ ఓ తల్వార్ కేసు మే గయా నీ ఉనో అనుకుంటా అట్లా తల్వార్ శివ అన్న పేరు అనేది బయటకు వచ్చింది. ఒక బ్రాండింగ్ కొంచెం ఒకరికి పొక్క పెట్టి ఇక పొక్క అంటే ఇక అన్న అవుతాడు ఇక. ఓకే, ఏదైనా సరే ఇప్పుడు తల్వార్ దింపడం నీకు రాదు బేసిక్ గా, అది నీకు తెలుసు. నీ అంతరాత్మ అనేది ఒకటి క్లారిటీ ఉంది, నాకు తల్వార్ దింపడం. ఏ ధైర్యంతో దింపినావునా? ధైర్యంతో అంటే నేను అయ్యప్ప ఆభరణాలు పెడుతుండే. అయ్యప్ప ఆభరణాలు ఊరేగింపులో పెడుతుండే పూజలో. ఆ పూజలో డమ్మీ తల్వార్లు తెచ్చి పూజలో నేను కనెక్ట్ చేస్తుండే, ఇట్లా ముంగడ ఆడిపిస్తుండే. అయితే ఆ విధంగా నాకు తల్వార్ వచ్చా అనుకోని అన్న ఏం చేసిండంటే, వీనికి తల్వార్ వచ్చేమో అనుకోని నన్ను బాగా ఇష్టపడతారు అన్న వాళ్ళు, అన్నిట్లలో యాక్టివ్గా ఉంటానని చెప్పేసి ఏం చేసింది, తల్వార్ వచ్చానుకొని తల్వార్ ఇచ్చిండు ఆయన నాకు. తల్వార్ ఇస్తే నేనేం చేసిన ఆడుకుంటా, నాకు అది ఆడడం రాదు, అది అంత తేజ్ ఉందని నాకు తెలియదు. డ్రింక్ చేసి ఉన్నా ఆల్రెడీ. డ్రింక్ అంటే ఇక అప్పటికి వాళ్ళు దాపిచ్చిన డ్రింక్ తాగి ఉన్నా. ఇక ఆడుకుంటూ ఫస్ట్ ఇచ్చిన ఆయనకే పెట్టిన. లైట్ గా కట్ అయింది కానీ ఆయన అంతా తీసుకోలేడు దాన్ని. వెంబడే పోయిండు, చూసుకొని వచ్చేసిండు. ఆయననే మళ్ళీ వాళ్ళ ఫాదర్తో వచ్చి మా తమ్ముడే ఇన్సిడెంట్ జరిగింది మా దగ్గరనే కదా అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసి తీసుకురావడం జరిగింది. అట్లా ఇక సిటీలో ఉన్న కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక పోవడము, వాళ్ళు పరిచయం చేయడము. మొన్న ఇట్లా ఈ ఇన్సిడెంట్స్ లో ఎంబడే వచ్చేసి మావాడు ఇక సపోర్ట్ ఉన్నారు వాళ్ళకి, అట్లా ఇట్లా అని ఇక పిలవడంలో తల్వార్ శివ అన్న పేరు అనేది అట్లా బయటకు వచ్చింది. ఒక బ్రాండ్ అయింది. ఇక బ్రాండ్ అయిందంటే దానికి తగ్గ కష్టం చేసినాను, దానికి తగ్గ కష్టం బాగా చేసినాను. ఇప్పుడు ఎవరికైనా పేరు వస్తే పైసలు ఇస్తే 2 నిమిషాలు తింటావు, తాగుతావు, మర్చిపోతావు. బట్టలు ఇప్పిస్తే ఉన్నదాకా వేసుకుంటావు, చింపేస్తావు, పడేస్తావు. ఆ పేరు అనేది ఎంత ఏ డెప్త్ నుంచి కష్టపడితే వస్తుందో ఆ పేరు ఇక తల్వార్ అనే పేరు వచ్చిందని చెప్పి నేను గచ్చపోకోలేదు, దానికి తగ్గ కష్టం అయితే చేసిన. తర్వాత నేర్చుకున్నాను. తర్వాత లట్కాట అప్పటికి నార్మల్ దింపుతున్నాయి కానీ తల్వార్ అయితే ముట్టలేకుండే. ఇక తల్వార్ కూడా నేర్చుకున్నాయి. ఇక తర్వాత ఎందుకంటే రేపు పొద్దున ఏ బరాత్ పోయినా తల్వార్ ఇస్తారు ఎవడో ఒకడు. అరే నామ్ లగాలితో కామ్ మే నీ ఆతా షాన్ మే దిఖానా అని చెప్పి తల్వార్ ఇస్తాడు. 10 మంది ముంగడ గుంజి ఇచ్చినప్పుడు అక్కడ అక్క చెల్లెలు అమ్మ నాయనలు ఉంటారు, అరే వీడు పేరే సంపాదించాడు కానీ ఇంత మ్యాటర్ లేదంటారు. ఆ విషయం కోసమైనా నేర్చుకుని ఇక ఏమైనా బరాత్ పోతే బలిమి తల్వార్ ఇస్తారని చెప్పి నేర్చుకొని అయితే చేసిన. ఓకే అన్న, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను ఇంటికి ఒక్కనే, నాకు 2 చెల్లెలు, మమ్మీ డాడీ. మమ్మీ ల్యాండర్ షాప్ చూసుకుంటది, కులవృత్తి పనులు చూసుకుంటది. డాడీ వచ్చేసి టాటా ఏసీ వెహికల్ ఉంది, బూట్స్ వెహికల్, దాన్ని పోటర్ కంపెనీలో నడిపించుకుంటూ ఇంకా ఇంటి దగ్గర ఏమైనా పెళ్లిళ్ళు పేరెంటాలు ఉంటే మమ్మీ డాడీ కలిసిపోయడం చేసుకోవడం చేస్తారు. ఇక లాస్ట్ కరోనాలో పెద్ద చెల్లెలు పెళ్లి చేసిన, ఆమె పటాన్చేరులో ఉంటది. ఇప్పుడు రీసెంట్లీ ఒక 15 నుంచి 16 డేస్ అవుతుంది, ఇంకొక చెల్లెలు పెళ్లి చేసిన, ఆమె ఇక్కడ ఆరంగఢ్ శంషాబాద్ లో ఉంటుంది. ఇద్దరు చెల్లెల పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నేను మమ్మీ డాడీ ఉన్నాం. రిచ్ అన్న మిడిల్ క్లాస్ అయినా తిండి నుంచి బతకొచ్చిన ఫ్యామిలీ అన్న. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాం. ముగ్గురం కలిసి తాత ముత్తాతల ఆస్తులు అనంటే ఆ కోట లోపలనే ఉన్నాయి. ఆ కోట లోపల బిల్డింగ్ కట్టుకుంది మేము చేసింది లేదు, అక్కడనే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నా రెక్కల కష్టంతో ఒక చిన్న అయితే ఇల్లు కొనుక్కున్నా.
డాడీ మమ్మీ నేనైతే ముగ్గురం కష్టపడే వాళ్ళమే. ఒక టైంలో అన్నం వండుకుంటే దాన్ని గంజిలాగా చేసి 3 days తాగిన రోజులు ఉన్నాయి మాకు. నేను డాడీ మమ్మీ గంజిలాగా చేసి దాంట్లో వాటర్ పోసి మరి తాగిన రోజులు ఉన్నాయి తిండి లేక. డాడీ మేస్త్రి పని కూడా చేసిండు. డాడీ మేస్త్రి పని, షెల్పులు సెజ్జలు పోయడము ఆ పని కూడా డాడీ చేసిండు. డాడీ బిస్కెట్ కంపెనీలో కూడా చేసిండు. డాడీ చిన్నప్పటి నుంచే కష్టపడిండు. డాడీ మేకలు మేపడము, బర్రెలు మేపడము. మా నాన్న చిన్నప్పటి నుంచే చాలా మోటు కష్టం చేసిండు. ఇల్లు అంటే ఫస్ట్ నుంచి ఇల్లు లేదా అన్న? ఫస్ట్ నుంచి ఇల్లు అంటే ఉంది, కాకపోతే ఇక నాన్న పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బయట సపరేట్ గానే ఉన్నాడు. ఇక ఆయన రెంట్ కట్టడము, కష్టపడము, ఏ రోజుకి ఆ రోజు మాకు తిండి పెట్టడము, పెంచడము, స్కూల్ ఫీజులు కట్టకపోవడము. ఇంకా నాన్నతో పాటు నేను కష్టపడడం, బట్టలు ఉతకడము, ఇసిరి వేయడము, కులవృత్తిని నేను వదలకుండా నాన్నతో పాటుగా చెర్లలకు వెళ్ళి బట్టలు ఉతకడము, ఐరన్ చేయడము, మళ్ళా పాలు వేసుకోవడము. అన్న శివన్నతో పేపర్ మాకు అక్కడ చూపించిన దారి శివన్న అనేట ఆయనతో కలిసి పేపర్ వేసుకోవడము. మళ్ళీ రాగానే డాడీ మమ్మీకి చేతుడు వాదురుగా ఉండి ఇస్త్రీ చేయడము, అలాంటి కష్టం చేసుకుంటూ ఈ పోతరాజేశ్వరంలో దిగి ఇప్పుడు మాత్రం ఒక 10 మందికి అన్నం పెట్టే స్టేజ్కి అయితే ఉన్నా. నేను మంచిగా అయినాకనే నాకు పెద్ద చెల్లెలు పెళ్లి చేసిన. సూపర్ సూపర్. ఎంతవరకు చదువుకున్నావు? వద్దాం చెల్లె పెళ్లి దాకా, పోతరాజు దాకా వద్దాం. ఎంతవరకు చదువుకున్నావు? నేను ఓపెన్ లో 2nd year చేసిన. ఓకే. దాని తర్వాత ఇక 10th గిట ఓపెన్ లోనే చేసిన. ఏ ఇయర్ లో అయిపోయింది అన్న? 10th 2009. 2009 ఓకే. ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు మేజర్ గా నీ లైఫ్ లో పోతరాజు అవ్వడానికి కావచ్చు, లేదంటే పురాణ తాతల కాలం నుంచి ఉన్నదేనా, లేదంటే నువ్వు ఒక్కడివి క్రియేట్ చేసింది? అది తాతల కాలం నుంచి. మీ తాత పోతరాజు ఉండేనా? మా తాతలు పోతరాజేశం ఉండే, మా తాత ముత్తాతలు ఉండే. అయితే మా నాన్న వాళ్ళ నాన్న అయితే పోతరాజేశం వేయలేడు. ఇలా 5 మంది అన్నదమ్ములు. 5 మంది అన్నదమ్ముల దాంట్లో వాళ్ళ తాతలు వేసి పోతరాజేశం. ఇప్పుడు మా తాతలు వేస్తారు. అయితే పెద్ద తాత పిల్లలు ఇప్పటికే వేస్తారు. అయితే బోనాలు చూడడానికే నేను డాడీ మమ్మీ చాన్మార్ చౌక్కి పోతుండే. చాన్మార్ చౌక్ లో మా పెద్ద తాత బాబురావు తాత అని 75 సంవత్సరాలు పెద్ద సీనియర్ పోతరాజు. ఆ కాలంలో నిజాం సర్కార్ ఉన్నప్పటి నుంచి చేస్తున్న నాణ్యాలు ఆ తాత దగ్గర ఉన్నాయి. కన్నే కాక అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చాన్మార్ లో నల్లపోచమ్మ గుడి చాలా ఫేమస్. అక్కడ జ్ఞానేశ్వర్ పెద్దనాయన అని చెప్పి ఆ గుడికి కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఆయన ఆ గుడికి సేవలు చేసుకుంటూ వస్తుండే. ఆ గుడికి తాత ముత్తాతలు పోతరాజేశం వేస్తుండే. అక్కడ ముస్లింలు అందరు కలిసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పేసి తాతని బయటికి వాళ్ళే తీసుకొస్తుండే. ఇప్పుడు అక్కడ వీడియో తీయడానికే ఛాన్స్ లేదు, వీడియో తీయడానికి అంత కుదరదు. ఇప్పటికి మా తాత అడుగులో 7 ఫీట్ల అడుగుంటాడు. 7 ఫీట్ల అడుగుంటాడు. ఆయన ఇరవల తింపడం స్టార్ట్ చేస్తే 8 ఫీట్ల ఇరవల తింపడం స్టార్ట్ చేస్తే 6 ఫీట్ల ఉన్న మనిషి కూడా తలుగుతుంది. ఆ హైట్ పర్సనాలిటీ ఉంటుంది తాత వెడల్పు గాని. తాతని చూడడానికే ఏదో కొనల నించొని చూస్తుండే మేము. ఆ ఫొటోస్ డాడీ వాళ్ళ పెద్దనాయన. ఆ తాతని నేనే చూసిన. అదే అంటున్నా, మా నాన్న తాతని చూడనికే ఆయన ఇరవల ఇడ్స పెడితే 6 ఫీట్ల మనిషికి గిట్ట తలుగుతుండే. అయితే ఆ చూడనికే మమ్మీతో పోతుండే. నేనైనా ఎప్పుడైనా తాతలేక కావాలని చెప్పి తాతని రిక్వెస్ట్ చేస్తుండే. ఇక తాత అంటుండే చూద్దాం అని కాలం అయిపోయింది. తర్వాత ఆయన కొన్ని గజ్జలు కానీ కొన్ని సామాన్లు కానీ దొరికినాయి. దాని తర్వాత నేను దాన్ని పెట్టుకొని చెయ్యాలన్న ఎంతో ఆర్తుర్తి. ఎవరు సపోర్ట్ రాలేరు. కొంచెంమంది అడిగిన వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేసిరు, కొంచెంమంది ఏమో కాదు నీతో అన్నారు. అది ఇది ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఏదో తీరుగా పోతరాజేశం వేయాలని చెప్పేసి ఇక ఒక గురువుని పట్టుకొని పోతరాజేశం అయితే వేసిన. మా తాత వాళ్ళ కింద పనిచేసిన గురువుతోనే పోతరాజేశం వేసి ఇప్పటికి తాత పేరు నిలబెట్టేసి చాలా మంది అన్నారు బాబురావు తాత పేరు వీడు ఖరాబ్ చేస్తాడు, బాబురావు తాత పేరు లేకుండా చేస్తాడు వీడు. అట్లాంటిది కిషన్ కాక దగ్గర మా తాత ఎన్నోసార్లు గావపట్టిండు. ఎన్నో ఒక రోజుల 30-40 ఆటలని చీల్చి ఇట్లా గావపడుతుండే తాత. అలాంటివి చూసి తాతలాగా నేను వేయాలి, తాత పేరు నిలబెట్టాలి, నేను కూడా పోతరాజుగా ఒక తీర్చిదిద్దాలని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా పోతరాజేశాలలో